ఈ వీడియో అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ది. సో నాకు చాలా కామెంట్స్ మెసేజెస్ వచ్చినాయి ఏంటంటే అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పి. సో అది ప్లస్ లైవ్లో ఒక విషయం జరిగింది ఏంటంటే గోల్డెన్ బజర్ డీల్ జరిగింది రీతికి నెక్స్ట్ తనుజాకి మధ్యలో. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. పెద్దగా ఉంటుంది వీడియో, ఖచ్చితంగా షార్ట్గానే ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి, సో దట్ మార్నింగ్ కల్లా అట్లీస్ట్ కొద్దిమంది అయినా దీన్ని చూడగలుగుతారు. అలాగే దీనికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, చూడడం వాళ్ళంటే చూడండి, బాగుంది ఎపిసోడ్ రివ్యూ, ఖచ్చితంగా బాగుంటుంది, మీకు నచ్చింది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మాత్రం తెగ వస్తున్నాయి, నేనేం చెప్పాలండి కంపారిటివ్గా సబ్స్క్రైబ్ బటన్ మీదకి వెళ్ళదు, ఎందుకంటే మన అందరినీ చీల్చేయండి అర్థం కాబట్టి ఓకే ఓకే అనుకుంటారు, కానీ అది కొట్టడానికి మనసు రాదు అసలు. కొట్టండి ఒకసారైనా, ఒకసారి కొట్టాలి, రెండోసారి కొడితే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోద్ది. సరే, సంజన గారు బర్నీ గారు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో ఇమాన్యుల్ రాము వీళ్ళందరూ 5 ఉన్నప్పుడు మేము ముగ్గురం అవ్వలేదు కదా ఇమాన్యుల్, సో మేము ముగ్గురం అవుతాము కెప్టెన్సీ కంటెండర్స్, మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అంటే వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటే ఇమాన్యుల్ అయ్యాడు, రాము అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ నేను రాముతో మాట్లాడాను, ఓకేనా అంటే ఓకే మీరు అవ్వండి అన్నా, నేను తర్వాత మళ్ళీ అవుతాను అన్నాడు. సో అలా ఆ విధంగా డీల్ చేసుకున్నామని చెప్పి ఆయన చెప్తారనమాట. ఆవిడకి చెప్తా ఉంటారు జెన్యున్గానే చెప్పారు అయ్యి అని చెప్పి. దాని తర్వాత రాము జెన్యున్గానే చెప్పాడు మీరు తనూజ అవ్వండి, ఇంటే ఇదే లాస్ట్ వర్డ్ అంటే ఇదే లాస్ట్ వర్డ్ అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. ఇలా జరిగిందని చెప్తారు. నెక్స్ట్ మనం ఎంతైనా క్లోజ్గా మాట్లాడచ్చు, ఎంతైనా క్లోజ్గా ఉండొచ్చు, కానీ గేమ్ వరకు వస్తే ఎవరు ఓన్ స్ట్రాటజీస్ వాళ్ళు ఉంటాయని చెప్తూ తనూజ అన్న మాటలు ఇక్కడ కోట్ చేస్తారనమాట. నేను తనూజ అన్న మన ఇద్దరు కలిసి ఆడదామంటే లేదు బర్నీ గారు మీకు ఒక మాట ఉంది కదా రీతికి ఇచ్చిన మాట, సో దాన్ని నిలబెట్టుకోండి అనగానే సంజయ్ గారు అందుకే నేను గేమ్లో ఎవరికి మాట ఇవ్వను అది అంటారనమాట. సో ఆఫ్టర్ ఇమాన్యుల్ సరే ఎందుకు ఆయన సపోర్ట్ అడుగుతారు ఇదంతా దేనికి అంటే, సో ఆఫ్టర్ ఇమాన్యుల్ అయితే ఉంటానని చెప్తారనమాట. సిచ్యువేషన్ చూసేసి ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాను, లైన్ అన్న ఇది పరిస్థితి అని చెప్పేస్తాను. ఆఫ్టర్ ఇమాన్యుల్ ఏదైనా సరే మేడం ఆఫ్టర్ ఇమాన్యుల్ అనే చెప్తున్నారు ఎవరికైనా సరే. నెక్స్ట్ గౌరవ్ అండ్ నిమ్ము, ఇమాన్యుల్ గౌరవ్ని సపోర్ట్ అడుగుతాడు. నాకు ఎవరైతే మీ 6 కంటెండర్స్ ఉన్నారో అందరూ నాకు ఎగనెస్ట్గా ఓట్ చేసిన వాళ్ళే, నన్ను తీసేసిన వాళ్ళే. సరే ఎనీవే నన్ను బర్నీ అని అడిగాడు అని చెప్తారు. సరే బర్నీ అన్నకి నీకు ఫస్ట్ ప్రయారిటీ కదా, సెకండ్ ప్రయారిటీ నన్ను పెట్టుకుంటే నువ్వు 2 లేటు, సెకండ్ ప్రయారిటీ తనూజ, థర్డ్ ప్రయారిటీ రీతు, అందరూ వచ్చేసారు యూఆర్ లేట్ అని చెప్తాడు. ఇమాన్యుల్ అలా అందరి దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆల్మోస్ట్. నెక్స్ట్ బర్నీ గారు అబ్బా దారుణం అయ్యా, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనుకుంటాను, బట్ ఇంక ఎక్స్ట్రా ఖర్చుతో చెప్తాను. బర్నీ గారు దివ్య గో అండ్ ఈట్, ఆవిడ సోఫాలో పడుకొని ఉంటుంది, గో అండ్ ఈట్ అని చెప్తూ ఉంటారు అనమాట. దివ్య ఏమో నాకేం ఆకలి లేదు నేను తర్వాత తింటాను అది అంటారు. లేదంటే నేను తినిపించినా అని అంటారు అనమాట. దివ్య ఏమో నాకేం అవసరం లేదు నేనే తింటాను అనగానే లాస్ట్ టైం అడుగుతున్నాను తిను, లేదంటే ప్లేట్ పట్టుకొచ్చి తీసుకురానా, మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అందరూ ఏదో ఒకటి అనుకుంటారు అన్న విధంగా అంటారు ఆయన. అన్నదరితో ఆవిడేమంటారు నాకే వద్దు, నేను అలా చేస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవట్లేదు, నేనేం అనుకోవట్లేదు అది అని చెప్తారు, నాకు వద్దు కూడా అంటారు. నా ముందు అలా ఇచ్చిన ఫుడ్ ప్లేట్ని పక్క వాళ్ళకి ఇచ్చేస్తే నాకు నచ్చదు, నా ఆకలి చచ్చిపోద్ది అన్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే ఇది లైవ్లో నేను చూశానండి, మార్నింగ్ సగం చూసా, నాకు అది అక్కడ కనిపిస్తాను కొంచెం అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు. సో ఏమైందంటే సంథింగ్ ఏదో గుడ్డు ఏదో ఆవిడ గుడ్డు ఈయనకి ఇచ్చారు, ఈయన ఎక్స్చేంజ్ ఆఫ్ ఆ ప్రోటీన్ పౌడర్ ఏదో. సో ఆ ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలంటే నాకు గుడ్డు ఇవ్వాలా అని చెప్పి ఈయన ఏం చేశారు, ఆ గుడ్డు సుమనానికి ఎవరికి ఇస్తారంట. దాని తర్వాత ఇక్కడ ఇదంతా నేను చూస్తాను అనమాట. ఇక్కడ ఎంత ఉన్నాయి ఇదంతా ఏంటంటే సుమనన్న వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటా ఉంటే గుడ్డు తిన్నారు అంటే ఆయన గుడ్డు తిన్నారు, నేను ఇచ్చిన గుడ్డు తినలేదు అది ఇది అని చెప్పి ఆవిడ ఆ గుడ్డు తినలేందుకు ఆయన మీదకి ఫైర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ బెడ్రూమ్కి వచ్చిన తర్వాత ఎగ్స్ నావి అంటే నేను తినరా అని చెప్పి ఆయన మీద అరుస్తూ ఉంటారు అనమాట. తినడం మానేసి మీ ప్లేట్లో వేరే వాళ్ళ ప్లేట్లు వేసేస్తారా, సుమనన్న ప్లేట్లు వేసేస్తారా, సుమనన్న అంటే ఒకటి తిన్నారు అనగానే నేను ఇచ్చినకి తినలేదు, ఇదంతా వాష్ బేసిన్ దగ్గర డిస్కషన్. మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫైట్ ఏంటంటే తిండి ఆపేసింది నా ఎక్సేనా, సో తినడం ఆపేసారు నా ఎక్సేనేనా అని అరుస్తారనమాట. గట్టిగా అరుస్తారు. అరిస్తే బర్నీ గారు అంటాడు దివ్య ఎందుకు ప్రతిదానికి అలా అరుస్తున్నావు అని. ఈ మధ్య నిజంగానే రమ్య చెప్పిన దగ్గర నుంచి దివ్యకి అరుపులు ఎక్కువైపోయినాయి. అరుపులేంటో అలకలేంటో, అందుకే నా టైటిల్ పెట్టా ఎపిసోడ్లో, అలకలేంటో అరుపులేంటో గోలేంటో అన్నట్టు. అలకలు అరుపులు అలాగే ఉంది గేమ్. ఎందుకంత గట్టిగా షౌట్ చేస్తుంటే నాకు ప్రోటీన్ వద్దు ఏమొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇప్పుడు ఎంత చెప్పింది, ఆ సోఫాలో పడుకుంటారు, ఆయన వచ్చి మళ్ళీ బతిలాడతాడు, అదే అలకలు బ్రతిమాటాలు తనుజ మీద అరవటాలు ఇవే సరిపోతున్నాయి. పోనీ తనుజ మీద అరవటం ఓకే, అట్లీస్ట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రైవలరీ ఉందో ఏదో కొట్టుకుంటున్నారు మనం చూడొచ్చు. బర్నీ గారి మీద అలిగేది ఏంది నాకు అర్థం కాదు. ఆయన ఆట ఆయన ఆడుకోవాలి, మీరు ఆట మీరు ఆడుకోవాలి, ఏంది గోల్ మాకు సండలంగా. నెక్స్ట్ దాని తర్వాత సుమనన్న తనూజ సంజన గారు ముగ్గురు కామెడీ చేసుకున్నారు. సుమ్ము నాకు కావాలి అని చెప్పి అదేదో కామెడీ చేసుకున్నారు. దాని తర్వాత రీతు అండ్ సాయి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. రీతు
ఎక్కితేనే కదా నువ్వు తీసేది అంటే ఆ ట్రైన్ ఎక్కాలి కదా తీసేది అనగానే సాయి ఎక్కుతానుగా నేను అంటే అరే పిచ్చోడా అనగానే ఓ వాళ్ళు ఎక్కితేనా ఓకే అంటే వాళ్ళందరూ ఎక్కాలి కదా నువ్వు ఉన్న చోట వాళ్ళు ఎక్కాలి కదా ఎక్కితేనే కదా నువ్వు తీయగలవు అంటుంది ఆవిడ. సాయి ఉంటాడంటే అందుకేగా దివ్యాని నమ్మించేశాను నేను ఇది తీయను అని అంటాడు. అక్కడ మనకేం చెప్తున్నాడు, నేను అట్ట ఏం చెప్పలేదు అన్నాడు. ఇదే సాయి ఇక్కడ ఉంటే అక్కడ చెప్తా ఉన్నాడు. దివ్యాన్ని నమ్మించేశారంట నేను నీ తీయను వచ్చేసేయి అని చెప్పి. ఇప్పుడు మోసం చేసినట్టే కదా సాయి అమ్మాయిని. సాయి ఏంటంటే ఇప్పుడు దివ్యలాగా తనుజలాగా కొంచెం పెద్ద కంటెస్టెంట్ కాదు కాబట్టి ఇంకెవరు పట్టించుకోవట్లేదు, కానీ ఇలాంటి చాలా చేశాడు. చాలా అంటే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ సాయి వాళ్ళంటే జీరో ఇంపాక్ట్ అన్నట్టు సర్లేండి. సో సాయి ఇక్కడ అలా చెప్తాడు, అక్కడేమో అలా చెప్తాడు. దాని తర్వాత అయితే నేను ఎక్కచ్చు కదా అంటారు రీతు. సాయి ఎక్కురా నా ట్రైన్ ఎక్కుంటే బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏం చూసుకోవాలండి నువ్వు తనుజ ఎక్కకూడదు, మీ ఇద్దరు ఉంటే నాకు ప్రాబ్లం, ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి, మీరేనా ఉండాలి తనేనా ఉండాలి, ఇద్దరు ఉంటే నాకు ప్రాబ్లం అంటాడు. తీసేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి. దాని తర్వాత డెమోన్ అండ్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు సంజన గారు ఎవరు అంటాడు పేరు ఎక్కారనుకో ఓన్లీ నువ్వు ఇమ్మాన్యుయల్ ఉండేలా చూసుకో అంటే తను ఉండకుండా చూసుకో అన్నట్టు, వేరే వాళ్ళు ఎవరికి తను ఏదో అంటారు అలా కాంబినేషన్ మాత్రం చూసుకోకంటాడు. లాస్ట్లో ఏంటి అన్నది ఈ పాయింట్ గురించి చూడు. లాస్ట్లో అంటే చివరికి వచ్చిన తర్వాత ఏంటి అన్నది మీ ఇద్దరు క్లారిటీగా మాట్లాడుకోండి అని చెప్పి మళ్ళీ తను చనిపోతే తనుజ లాస్ట్లో మీరిద్దరు క్లారిటీగా ఒకటి చెప్పుకోండి అంటాడు. అంటే వీళ్ళు డిసైడ్ అవుతారు ఏంటంటే వీళ్ళిద్దరే మిగులుతారు. సో అప్పుడు కొట్టుకోకుండా మీ ఇద్దరు ఏంటో డిసైడ్ చేసుకోండి అని మాట్లాడుకుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు సోఫాలో కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటారు. అదేంటి అంటే ఏదో చూపిరు. రీతి ఏమైందంటే గివ్ మీ టైం, నాకు కొంచెం టైం కావాలి, టైం ఇవ్వు, నువ్వు అనుకున్నదే అయ్యిద్ది అంటే నువ్వే కెప్టెన్ అవుతావు, నేను తప్పుకుంటాను బట్ నువ్వు అనుకునేది అయ్యిద్ది అంటారు అనమాట. తనుజ అట్లీస్ట్ అవ్వాలంటే లాస్ట్ 2 దాకా మనం ఉండాలి అని చెప్పింది అనమాట. దాని తర్వాత ఏమంటుందంటే రీతు లాస్ట్ వరకు కంపల్సరీ ఇద్దరం ఉండాలి, కాకపోతే కళ్యాణ్ ఇమాన్యుయల్ని తీయనంటున్నాడు. సో కళ్యాణ్ ఇమాన్యుయల్ తీపితే మన ఇద్దరు ఎలా ఉంటాం? అసలు యాక్చువల్గా ఎంత తతంగా జరగడానికి కళ్యాణే కారణం. కళ్యాణ్ ఇమాన్యుయల్ తీస్తానన్నా ఏం చెప్పకుండా అన్నా వేరేలా ఉండేది. ఎందుకంటే కళ్యాణ్ చివరికి హోల్డ్ చేసిందెవరు? రీతు హోల్డ్ చేయకపోతే కళ్యాణ్ కుర్చీలో కూర్చున్నాడు హ్యాపీగా. అప్పుడు ఇమాన్యుయల్ తీసేస్తుంటే వాళ్ళిద్దరు మిగిలేవాళ్ళు, ఈ టాస్క్ అడిగిన వాళ్ళు ఏదైతే అది అయ్యేది. నెక్స్ట్ తనుజ నిఖిల్ తీస్తానంటున్నాడు కాబట్టి నిఖిల్ని పెట్టుకుందాం. సో ఒక సైడ్ డెమోను ఒక సైడ్ నిఖిల్ని పెట్టుకుందాం, కళ్యాణ్ పెట్టుకోకుండా అంటారు. రీతు ఎవరిని ఇమాన్యుయల్ అయినా తీస్తానన్నది అంటే అవును అనుకుంటారు. సో దీని తర్వాత లైవ్లో ఇక్కడ మళ్ళీ గోల్డెన్ బజార్ క్లిప్ ఉంటుంది, ఇది లైవ్లో ఏంటంటే గొడవ పడతా ఉంటారు అనమాట. రీతు ఏదంటే అంటే ఎవరికో చెప్పేశారు తనుజ అని చెప్పనమాట. ఎవరికి చెప్పంటే నేను అలా ఏం చెప్పలేదు, మొత్తం ఏం చెప్పలేదు అంటే ఎవరికి చెప్పకు, సో బర్నీ గారికి కానీ కళ్యాణ్కి కానీ ఎవరికి విషయం చెప్పకు అంటది. అన్న తర్వాత పక్క నాకు కావాల్సినప్పుడు యూజ్ చేస్తావు కదా అని అడిగింది. పక్క డీల్ ఈజ్ డీల్ కదా అంటారు. సో అది యూజ్ చేస్తావు కదా అనేది ఏంటంటే గోల్డెన్ బజర్ పవర్తో ఇలా డీల్ చేసుకోవడం కరెక్టేనా బ్రో అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు బ్రో అంటా నేను. ఎందుకు చెప్తాను చూడండి, వీళ్ళిద్దరూ పోటీలో ఉన్నారు, ఇంకా పోటీ ముగియలేదు అంటే ఎండుకు కూడా రాలేదు, ఒక స్టేజ్ ఉంది ఇంకా నడుస్తుంది. వీళ్ళిద్దరు చివరికి వచ్చిన తర్వాత ఎలాంటి గేమ్ ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ బిగ్ బాస్ ఒకరినొకరు కన్విన్స్ చేసుకోమన్నాడు అనుకోండి, ఒకళ్ళు డ్రాప్ అవ్వాలి, మీ ఇద్దరిలో ఒకరు సాక్రిఫైస్ చేయాలి అన్న చోట అప్పుడు ఈ మాటలు చెప్పాలి. మీ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోండి అన్నప్పుడు అది ఎలాగో ఇంక వెళ్ళిపోవాలి, ఒకరినొకరు కన్విన్స్ చేయాలి. కాబట్టి ఆ కన్విన్స్ చేసే క్రమంలో అరే నన్ను కెప్టెన్ అయితే నాకు సేవింగ్ పవర్ వస్తే నీకు ఇస్తా, లేదంటే నా దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్ నీకు ఇస్తా. అలాంటి టైంలో ఎన్ని పెట్టాలి? నా దగ్గర ఉన్న 10 గుడ్లు నీకు ఇస్తా, నా దగ్గర ఉన్న 20 యాపిల్స్ నీకు ఇస్తా. అది అంతేగాని డ్యూరింగ్ ద గేమ్ ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా ఇస్తే ఒకళ్ళు అమ్ముపోయినట్టే కదా, అది తప్పు కదా. అది గేమ్ స్పిరిట్కి విరుద్ధంగా ఉంటుంది. సో అది ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఎవరు ఆఫర్ చేసినా ఏం చెప్పినా కూడా తప్పే. డ్యూరింగ్ ద గేమ్ వాళ్ళిద్దరు కాంపిటేటర్స్గా ఉన్నారు, గేమ్ ఇంకా నడుస్తుంది, గేమ్ ఇంకా ఇంటికి రాలా, అప్పుడే దాని గురించి డీల్ చేసుకోవాల్సిన నెసిటీ లేదు. చివరికి మన ఇద్దరు మిగులుతున్న నెసిటీ అస్సలు లేదు. ఎందుకు అవన్నీ అసలు పోనీ తిన ఆఫర్ చేసినా తను తీసుకోవడం ఏంటి? తను కూడా ఈక్వల్లీ అంతే ఇది కదా, కెప్టెన్సీ ఇంపార్టెంట్ కదా. గోల్డెన్ బజర్ అంటే పోనీ గోల్డెన్ బజర్ పవర్ ద్వారా ఇది అసలు ఎవరికి ఇచ్చే పవర్ కాదు. ఇది తనుజ గారు చాలా ఇది ఫస్ట్ పాయింట్ చెప్పింది. రెండో పాయింట్ చెప్తున్నా, ఎవరికైనా ఇచ్చేసేది కాదు ఇది. ఎందుకు కాదంటే దానివల్ల ఎలిమినేట్ అయిపోవాలి, సేవ్ అవ్వాల్సిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఆడియన్స్ ఓట్స్కి విరుద్ధంగా మనం ఒకళ్ళు సేవ్ చేస్తున్నాం అంటే ఆడియన్స్ని మనం వ్యతిరేకించినట్టు, అది ఆడియన్స్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. అదే ఎలిమినేషన్ రద్దయిపోతుంది అనుకోండి, అప్పుడు వేరే విషయం. మన మాదిరిగాని సేవ్ చేసి గౌరవ్ని ఎలిమినేట్ చేస్తే చాలా తప్పది. ఎందుకంటే గౌరవ్ ఆడియన్స్ ఓట్స్ ద్వారా సేవ్ అయిన వ్యక్తిని మనం పంపించేసాం. భయ్యా బిగ్ బాసే కదా భయ్యా పవర్ ఇచ్చాడని మళ్ళీ మీరు అనొచ్చు. బిగ్ బాస్ 100 ఎత్తాడు,
మన అన్ని వాడకూడదు, అన్నీ మన మంచికి ఇస్తాడు అనుకున్నారు ఏంటి, మంచికి మనల్ని పరీక్షించడానికి ఇస్తారు. దీనివల్ల ఎలిమినేషన్ రద్దయిపోతుందంటే బచ్చలవిడిగా వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు, ఎవరి మీద వాడచ్చు. కానీ దీనివల్ల ఓట్స్ తక్కువ వచ్చిన వాళ్ళు సేవ్ అయిపోయి ఓట్స్ ఎక్కువ వచ్చిన వెళ్ళిపోతారంటే అది వాడిన వాళ్ళకి ఇబ్బంది, తప్పాట అది. మరి బిగ్ బాస్ అది ఇప్పటికీ వాడలేం కదా అంటే వాళ్ళే పంపించడమే స్టోర్ రూమ్కి, ఏముంది పంపించడమే, సంపాదించాం. బట్ ఇది కాదు, వర్త్ కాదు. అలా ఆడియన్స్ ఒకటి విరుద్ధంగా ఎలా అనుకోవట్లేదు. సీజన్ 7లో అదేంటి ఎవిక్షన్ షీల్డ్, అట్లాగే పల్లవి ప్రశాంత్ వాడినంటే వెళ్ళిపోద్ది కదా స్టోర్ రూమ్కి, వెళ్ళిపోతుంది. ఇందులో ఏముంది. గోల్డెన్ బజర్ పవర్ కోసం నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుంటాం, ఎలిమినేషన్ అనాలిసిస్ ఒకటి చేస్తాను, అందులో మనం మాట్లాడుకుందాం. సో ఇలాంటి ఒక డీల్ జరిగిందనమాట. సో అందరు పాయింట్ ఏంటంటే ఈ డీల్ కరెక్టే కదా, మీరు ఒకసారి దీని గురించి చెప్పండి అని చెప్పి. బట్ నా డీల్ కరెక్ట్ కాదు బ్రో, ఎవరేం చెప్పినా సరే. అది లాస్ట్కి వచ్చి వాళ్ళిద్దరు మిగిలిన తర్వాత బిగ్ బాస్ మిమ్మల్ని ఒకళ్ళొకరు కన్విన్స్ చేసుకుని అంటే కన్విన్స్ చేసుకునే క్రమంలో ఇచ్చుకోవాలి తప్పితే ఏ ఆట ఆడతామో తెలియక, ఎవరు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అంటే తెలియక, ఏది ఉంటుందో తెలియకుండా అప్పుడే కురుక్కోవటం అమ్ముడు పోవటం అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు తోటి కాంపిటేటర్స్ కదా. నెక్స్ట్ దివ్య సాయి ఆ గొడవ వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత గొడవ పడతారనమాట. సో టీంతో ఏం ఫరక్ పడదు, నేను సోలో కంటెంటర్ అయ్యాను, అయినా సరే నేను 2 సార్లు సేవ్ చేశాను అదే అని చెప్తారు. సో తర్వాత మళ్ళీ అంటే ఇక్కడ తీసేస్తానని చెప్పారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తీనన్నావు అది అని చెప్తారనమాట. నేను అసలు రీతుతో మాట్లాడలేదు అన్న విధంగా సాయి చెప్తాడు. ఇందాకే మాట్లాడాడు అయినా మాట్లాడలేదు అంటాడు, ఏందో చెప్తూ ఉంటాడు అక్కడెక్కడ అంటాడు. నెక్స్ట్ తనుజ డీమన్తో అరే నన్ను తీయకరా ఐ రిక్వెస్ట్ అంటే మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి ఎవరు ఫస్ట్ ప్రయారిటీ అయితే అదే. సో తనేంటంటే నిన్నటి నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, తనుజానే ఈ వారం కెప్టెన్, రీతుకి ఛాన్స్ తక్కువ, రీతు దగ్గర పవర్ ఉన్నప్పుడు తను తీసేయాల్సిందే అని చెప్పి నేను మిడ్ నైట్ టాక్స్లో చెప్పాను. అదే తను తీసేయాల్సింది తన దగ్గర పవర్ ఉన్నప్పుడు అంటే తను రెబల్గా ఉన్నప్పుడు. కానీ మన వాళ్ళు కామెంట్ చేశారు, భయ్యా రెబల్గా ఉన్నప్పుడు తనుజ దగ్గర బ్యాడ్జ్ ఉంది కదా, గ్రీన్ బ్యాడ్జ్ అని. రైటే. సో ఆయన అక్కడ డిస్కషన్లో ఎలగలేదు, వాళ్ళకి ఎలగలేదు, నాకు ఎలగలేదు. నెక్స్ట్ గేమ్ మారిద్ది అని చెప్పి ఇమాన్యుయల్ను దివ్య డిస్కస్ చేసుకున్నారు అనమాట. ఒక నిమిషం అండి, నాకు అర్థం కావట్లేదు. దివ్యను ఇమాన్యుయల్ మాట్లాడుకుంటున్నారు, గేమ్ మారిద్ది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నువ్వు తియ్యి అని చెప్పి గౌరవ్కి చెప్తున్నారనమాట, మార్చు అని చెప్పి. వాళ్ళు అక్కడ సపోర్ట్ గేమ్లో కూడా సోలో గేమ్ ఆడుకుంటారు అది అని చెప్పి గౌరవ్ కోసం అనుకుంటున్నట్టున్నారు. దాని తర్వాత బర్నీ అన్న అండ్ తనుజ గారు. బర్నీ అన్న ఏంటంటే నాకు 1% కూడా డౌట్ లేదు తను నేను తీసేస్తుందని, అంటే అనుమానం రాలేదు తీసేసిద్దని. ఒకవేళ నాకు తెలుసుంటే నా మైండ్లో చిన్న డౌట్ వచ్చినా కూడా నేను వెళ్ళి ఏదో రిక్వెస్ట్ చేసి ఏదో చేసి ఆపేవాడిని, నేను తీసేస్తానని తెలుసుంటే కనుక ఆ 1% కూడా నాకు డౌట్ లేదని చెప్పి బయట జైలు దగ్గర కూర్చున్నప్పుడు చెప్తారనమాట ఈ డిస్కషన్. తనేం ఏమంటారంటే నేనే ఎందుకు టార్గెట్, నేనే ఎందుకు నా దగ్గర కూర్చొని మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడుతున్నానా, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నానా, మీ ఇద్దరు విషయాల్లోకి నేనేమైనా వచ్చానా, అసలు నేనేమీ చేయలేదు కదా, ఎందుకు నన్నే టార్గెట్ చేశారని చెప్పి బాధపడుతూ ఉంటారు అన్నమాట. మీరు గేమ్ ఆడడానికి వచ్చారు కానీ అది వదిలేసి మళ్ళీ మీది రిపీట్ అవుతుంది, మీ దాంట్లో చేంజ్ లేదు, మళ్ళీ చేంజ్ పోయిందని చెప్పి నేను ఆ చేంజ్ మళ్ళీ రావాలని చెప్పి నేను నామినేషన్ వేసి మరి చెప్పాను, అది యాజ్ ఎ కంటెస్టెంట్ తోటి హౌస్మేట్గా చేసి చెప్పాను, అందులో తప్పే ఉంది అంటారు. బర్నీ గారు ఏమంటారంటే అదంతా మళ్ళీ మార్పడం కారణం దెబ్బలు తగిలి కదా అతని గేమ్లో, దాని తర్వాత ఆవిడ కేర్ బాగా చూసుకుందానికి మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు అన్న విధంగా, అంటే డిస్టెన్స్ పెడదాం అనుకున్నా పెట్టలేకపోయాను అన్న మీనింగ్లో చెప్తూ ఉంటాడు ఆయన. తనుజ గారు ఏంటంటే మరి బిగ్ బాస్ నిఖిల్ని ఎందుకు ఇస్తారు అని చెప్పి. సో బిగ్ బాస్ ఉన్నాడు, నిఖిల్ని చూసుకోమని చెప్పారంట బర్నీ గారికి, మీరే చూసుకోవాలని చెప్పారంట. డాక్టర్లు ఎందుకు ఉన్నట్టు బిగ్ బాస్ ఎందుకు ఉన్నట్టు అంటారు. ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకుంటారు బిగ్ బాస్, మీకు బాగానే ఉంది కదా, బాగానే ఉంది ఆయన పంపించారు కదా, మరి యాక్షన్ తీసుకున్నారు కదా. నేను హౌస్మేట్గా చేశాను కదా, నామినేషన్ కూడా చేసింది మిమ్మల్ని చేశాను, అంతేగాని ఇంకోలా కాదు కదా, తను కూడా మిమ్మల్ని చేశానని తను నన్ను చేసింది, కానీ నా నామినేషన్ తీసుకున్నా, నేను దాని గురించి ఏమీ తిరిగి అనలేదు కదా, ఏమి అనలేదు కదా, నా గేమ్ నేను ఆడుకుంటున్నాను, కష్టపడి ఆడుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా అని చెప్తానమాట. అందరూ నీకు సపోర్ట్ ఎక్కువ అని అంటూ ఉంటారు, ఎక్కడ ఏది సపోర్టు, నాకు ఏది ఉంది ఇక్కడ. సో గెలవడానికి వచ్చారు, నాకు సపోర్ట్ ఎవరు వాళ్ళు ఆడటానికి వచ్చారు, గెలవడానికి వచ్చారు, నాకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయడానికి రాలేదు అని చెప్పి. సో సపోర్ట్తో జరిగిన అన్ని టాస్కుల్లోనూ తర్వాత కెప్టెన్ అవ్వాల్సిన అన్ని టాస్కుల్లోనూ ఓడిపోతూ ఉన్నారు. సో సపోర్ట్ లేదు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ బర్నీ అన్న బాధపడుతూ ఉంటాడు, సోఫాలో కూర్చొని ఇమాన్యుయల్ వస్తాడనమాట. ఏంట్రా అంటే ఏం చెప్తాను, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటే నా నేమ్ ఎందుకు తీస్తారో తెలియదు, నాకే ఏం అర్థం కావట్లేదు, ఇద్దరే అన్నట్టు అనమాట. ఈ అమ్మాయి ఏమో తనుజని టార్గెట్ చేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి ఏమో నా పేరు తీసుకొస్తూ ఉంటుంది, నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, నేను మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నాను, నలిగిపోతున్నా అన్నట్టు చెప్తారు. ఆయన నిజంగానే నలిగిపోతున్నారు, పాపం పెద్ద నలిగిపోతున్నారు.
ఈరోజు దివ్యాని ఏదైతే జుప్మని చూసినప్పుడు వాడు భయపడిందో అది మెయింటైన్ చేస్తే దివ్యాకి, ఆయనకి, తనుజాకి అందరికీ మంచిది. అందరూ అట్లా చూడటమే, ఎవరైనా దగ్గరికి వస్తే జుప్ అని చూడటమే, ఏంటే అని చెప్పి కళ్ళు పెద్దది వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా భయపడి. నేను ఎంత కంట్రోల్గా ఉంటున్నానంటే అంత కంట్రోల్గా ఉంటున్నాను అనగానే ఏమైనా గేమ్ అన్నా ఇది అని చెప్తా ఉంటాను అనమాట. సో దివ్య ఫస్ట్ నుండి ఫైట్ చేస్తుంది కదా, నేను అలా వెళ్ళిపోయి రీతిని తీసేస్తే ఆ అమ్మాయి ఫైట్ అంతా వృధా అయిపోతుంది. అంటే మనం గెలవడానికే కదా ఆడుతున్నాము. సో తనుజ ఉంటేనే నాకు, తనుజని తీసేస్తే నాకు అడ్వాంటేజ్ గేమ్లో. ఆమె ఫస్ట్ నుంచి నా కోసం ఆడినప్పుడు మరి ఫస్ట్ నుంచి అంటే ఒక రౌండ్ ఆడింది, మరి ఏం ఆడిందో ఏంటో. నెక్స్ట్ భరణి గారు, తనుజ అడిగినా సరే నేను దివ్యతో పేరప్ అయ్యి ఫస్ట్ ప్లేస్ కొట్టాను కదా, నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా, అంటే ఇలా తనుజని తీసేస్తున్నాను ఒక మాట అయినా చెప్పాలి కదా అంటారు. ఎక్స్పెక్ట్ చేశారనమాట. అంటే దివ్యాకి ఎప్పుడు కావాలని అప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాను, నాకు చెప్పాలి కదా, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆవిడ ఆడుకునిద్ది అని మీకు రియలైజేషన్ రావాలి. ఎప్పుడైతే తనుజ గారు మిమ్మల్ని నామినేట్ చేశారో మీకు అప్పుడు రియలైజేషన్ రావాలి. మీరు అన్నారు కదా ప్రీమోషన్ అయిపోయిందని చెప్పి, సో అక్కడ తనుజతో బాండ్ కట్టు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మీకు చెప్పకుండా తనుజని తీసేసిందో, అంటే మీకు బాండ్ ఉందని తెలిసినా అప్పుడు ఈవిడతో కూడా కట్టు, ఇంకంతే కట్ షాట్ అయిపోయింది, వదిలేసుకోవటం ఎక్కడితో. మనం ముందుకెళ్ళిపోతే మరీ దారుణంగా గుడ్ల కోసం, ప్రోటీన్ పౌడర్ల కోసం మీరు గొడవ పడతా ఉంటే చూడటానికి ఎక్కడ సిద్ధంగా లేవు. అందరూ ఎవరు సినపాలు కాదు ఇక్కడ, ముఖ్యంగా మీరు గొడవ పడతా ఉంటే ఇంక దరిద్రంగా ఉంది. గేమ్ ఏదైనా అవ్వచ్చు, మీరు ఉండటం వల్ల ఇలా నన్ను తీసేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉంది అని చెప్పి ఆ విషయం మీద బాధపడతారు, నా వల్లే పోయింది అన్న విధంగా అనమాట. నెక్స్ట్ గౌరవ్ అండ్ భరణి. గౌరవ్ అసలు భరణి అని బాధపడతా ఉంటే వచ్చి కూర్చొని అప్సెట్ ఉంది అంటే అప్సెట్ అయ్యారనే ఉద్దేశం. సో ఐ ఫీల్ దెర్ షుడ్ బి సమ్ జెన్యూనిటీ, గేమ్లో కొంచెం జెన్యూనిటీ కూడా ఉండాలి అని అంటాడు అనమాట ఆయన. అనగానే తప్పు ఎవరిది అనుకుంటున్నారు అంటాడు గౌరవ్ భలే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్ ఈయన అడగల ఇమాన్యుల్. మరి అంటే 101% టోటల్లీ దివ్యాదే చెప్తారన్నమాట, దివ్యాదే అని చెప్తారు. ఎందుకంటే షీ టోల్డ్ కళ్యాణ్ ఐ డోంట్ రిమూవ్ తనుజ బట్ పర్పస్ఫుల్లీ, తను చెప్పింది కళ్యాణ్కి తీను అని చెప్పి, కానీ పర్పస్ఫుల్గా తనుజని తీసేసింది, ఖచ్చితంగా తప్పు దివ్యాదే అని చెప్తారు. సో ఆ విషయంలో దివ్యాదే. వేరే రీజన్లు మనం జలసీ అన్నీ పెట్టుకున్నా సరే అలా చెప్పకుండా ఉండాల్సింది. రీతు తను ఉన్నప్పుడు కూడా తను తీనన్నప్పుడు రీతుని తీసేస్తానని కదా, అదొక పాయింట్ ఉంది. కళ్యాణ్కి అలా తీనని చెప్పి మళ్ళీ తీసుకొని తర్వాత ఇమాన్యుల్ చూస్తే నాకు అలా అనిపించింది ఎలా అనిపించింది అంటే కరెక్ట్ కాదు. సో అక్కడ రీతుని తీయొచ్చు కావాలంటే, ఇమాన్యుల్ని తన్ని ఉంచాలి అనుకుంటే. సో ఇమాన్యుల్ సపోర్ట్ ఓకే, బట్ ఇక్కడ ఏమంటాడంటే గౌరవ్ ఏదంటా భరణి అని అంటారన్నమాట, ఇమాన్యుల్ది సపోర్ట్ ఓకే, దివ్య ఏమంటుంది ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేశాడు నేను సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ ఓకే, కానీ ఇమాన్యుల్తో పాటు అందరం చేశాం కదా సపోర్టు, నేను చేశాను, తన కంటెంట్ అయిందంటే నా వల్ల అయింది కదా, మరి నా సపోర్ట్ ఉందని గుర్తించాలి కదా అని అంటారు. దాని తర్వాత గౌరవ్ ఏంటంటే తనుజ రీజన్ ఏమి ఇచ్చింది, బట్ నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా, తనని గేమ్ నుంచి తీసేసింది. అదే బిగ్ బాస్ ఛాయిస్ ఇచ్చినప్పుడు ఎవరు రెబల్ అంటే ఈయన పేరు చెప్పి తీస్తారు కదా, రీజన్ ఏదో ఇచ్చింది, కానీ తిను మాత్రం తనుజని సపోర్ట్ చేద్దాం అనుకున్నట్టే. ఇది సర్ప్రైజు, ఇది ట్విస్ట్. తనుజ ఏమనుకున్నది, గౌరవ్ అసలు నన్ను సపోర్ట్ చేయాలని అనుకోలేదు, అందుకని గౌరవ్ని ఎట్లా గౌరవ్ ఛాన్స్ అవ్వకూడదు అనుకుంది. ఈవెన్ గౌరవ్ని లాగి పడేసిద్ది ఆ కుర్చీ కోసం గొడవతున్నప్పుడు. అప్పుడు నేను మళ్ళీ విన్నా అనమాట, మొత్తం పెట్టుకొని లైవ్లో స్ట్రాంగ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, అంటే గౌరవ్ చెప్తున్నాడు వెనక నుంచి వాయిస్ వస్తుంది, నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటే ఎక్కడ జరిగింది వెనక సైడ్, వీళ్ళు ముందు నుంచి ఎంటర్ అవుతారు కదా ట్రైన్లో, వెనక డోర్ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు తను అవునా అంటే అవును అంటాడు, అనగానే అప్పుడు లోపలికి వస్తాడు, మళ్ళీ లోపల పంపించింది వెనక నుంచి. పంపించినప్పుడు అప్పటికి ఇంకే చేరు దివ్య తీసుకుని కూర్చుని పోయింది. అదే కనుక రియలైజేషన్ ముందే గౌరవ్ వీళ్ళకి ఇంతే లాంగ్వేజ్ రాకపోతే అదే ప్రాబ్లం, గేమే ఆడతారు, అదైతే ముందే కనుక తను చెప్పుంటే ఎంత దూరం వచ్చేది కాదు, గౌరవ్ వల్ల అడ్వాంటేజ్ అయ్యేది, ఈజీగా కళ్యాణ్ గౌరవ్ కూర్చోగలిగేవాళ్ళు. సో నేను తను సపోర్ట్ చేద్దాం అనుకున్నా, వై షుడ్ ఐ రిమూవ్ హర్, నేను అసలు రిమూవ్ చేయాలని అనుకోలేదు. షీ హ్యావ్ ఏ డ్రీమ్, ఇక్కడ చాలా మంచి మాటలు చెప్తాడు అయ్యా గౌరవ్. షీ హ్యావ్ ఏ డ్రీమ్ టు బి ఏ కెప్టెన్, షీ ఈజ్ ఫైటింగ్. సో తనకు ఒక డ్రీమ్ ఉంది కెప్టెన్గా, తన గురించి పోరాడుతుంది. ఒకే ఒక్క అమ్మాయి, ఓన్లీ గోల్ ఫైటింగ్ ఫర్ ఇట్, ఒకే ఒక అమ్మాయి అలాంటి డ్రీమ్తో తను పోరాడుతూ ఉంది, పోటీ పడుతుంది. సో చాలా స్ట్రాంగ్ తను. మళ్ళీ షీ త్రోడ్ మీద నన్ను బయటకి ఇసిరేసింది అంటాడు. లైవ్లో కూడా ఏమైందంటే తనుజ వచ్చి ఇలా చెప్తా ఉంటుంది అనమాట, ఏంటంటే ఈవెన్ దివ్య కూర్చుండిపోయినా, దివ్య కూర్చుందని టెన్షన్ పక్కన పెట్టి, అరే మీరు నన్ను అప్రిషియేట్ చేయాలరా, నేను వాడిని లాగి పడేసా అంటది, నేను గౌరవం లాగి పడేసాను ఒక దెబ్బలో, అది ఇది అని అంటది అనమాట. గౌరవం నాకు దెబ్బలు తేలి అని కూడా చెప్తా ఉంటాడు. సో ది త్రోడ్ మీ ధడాక్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత మై రియాక్షన్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, ఐఎమ్ సపోర్టింగ్ అని చెప్తాడు అనమాట. గోల్స్ ఆ టైంలో ఎంటర్ తర్వాత దివ్య ఆల్రెడీ ఇంకా దివ్య సెట్ అయిపోయింది, ఇంకన్నీ చెప్తూ ఉంటాడు.
ఇంకా ఇప్పుడు దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. అదే ఆ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఐటమ్స్ అన్ని లెక్కేసుకుంటారు కదా, అది ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా. అందులో కర్బూజా, పుచ్చకాయని, వాటర్ మెలన్ అన్ని సైలెంట్గా సంజన గారు చీరలో పెట్టుకుని సైలెంట్గా లపక్కన తీసుకొచ్చి డపక్కన ఫ్రిడ్జ్లో చూస్తారు. ఎవరు చూడలేదు అనుకుంటారు, అన్ని కెమెరాలు చూస్తూ ఉంటాయి. రేపు నాగార్జున గారు సంజన పుచ్చకాయ ఎక్కడ పెట్టావమ్మా అని అడుగుతారు, తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమ్మా అని చెప్తారేమో. నెక్స్ట్ ఇమ్మాన్ అంటాడు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాము, గ్రీన్ ఫ్లాగ్ లేకపోతే ఎలిమినేట్ అయిపోతాం మన దగ్గర నుంచి కెప్టెన్ అయ్యాను అది అని చెప్పి ఆనందపడుతుంటారు అనమాట. నెక్స్ట్ రాము తనుజాత ఏమంటాడంటే, నువ్వు కనుక ఎలిమినేట్ అవ్వకుండా ఉండంటే ఈ టాస్క్ ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఎనానమస్గా నువ్వు గెలిచేదానివి, చాలా ఈజీగా నువ్వు గెలిచేదానివి అని చెప్తున్నాడు. ఆయన లెక్కేసుకొని నువ్వు ఈజీగా పెట్టేదానివి అంటే నవ్వుతుంది అనమాట తనుజ. నెక్స్ట్ ఇమాన్యుల్, ఈ వీక్ అవడం చాలా హ్యాపీగా ఉంది, ఏదైనా గేమ్లన్నీ కొట్టుకొని వచ్చి పోరాడి 100% ఇచ్చి అయితే బాగుంటుందని చెప్తాడు. కరెక్టే, ఒక నామినేషన్ పాయింట్ తీసేస్తే ఆయనకి ఇంకా వంక పెట్టడం లేదు, అందుకని చంద్రుడు అన్న ఆ మచ్చోటి ఉండిపోద్ది అంతే చివరిదాకా. దివ్య అంటారు, అసలు ఫస్ట్ మూడిట్లో మనం పోతాం అనుకున్నా, ఫస్ట్ మూడు నేను సుమనన్న ఎమాన్యుల్ టపటప వెళ్ళిపోతాం అనుకున్నాము అంటే బిగ్ బాస్ తిప్పాడు అలా గేమ్ని ఇంట్రెస్టింగ్గా. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటాడు, సాయి ఏ నడిచిందన్న ఈ వీకెండ్ సాయి ఇమాన్యుల్ అంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ కళ్ళ కూడా అనుకోలేదని చెప్తాడు. సో కోరుకుంది జరిగిందని చెప్పి ఏమి మాట్లాడుకుంటుంటారు. చాలా విష్ చేశాను అవ్వాలి అని చెప్పి ఇమాన్యుల్ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సాయి అంటాడు, కెప్టెన్సీ బ్యాడ్జ్ కన్నా పెద్ద విషయాలే వాళ్ళు చెప్పబోతున్నారు, ఎంజాయ్, ఇంకా అయిపోలేదు, ఈ వారం గట్టిగానే ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ భరణి అన్న సుమనన్నతో ఏంటి బాధపడతా ఉంటాడు. సుమన్ దేనికో, ఏంటి నువ్వు తనుజ కోసం తనుజ గురించి బాధపడుతున్నావు అంటే, అవును మరి ఉంటుంది కదా అంటాడు. సో తనుజ ఏదో అంటే ఏదో జరిగిందంట, అవునా ఆగు నేను తిడతాను అని చెప్పి వెళ్ళి తనుజ చెప్తాడు. తనుజ వచ్చి సుమ్ము అనుకుంటా మళ్ళీ అలా వచ్చిందంట. వచ్చి ఏంటి నిజంగా చెప్పండి, మీరు నిజంగా ఫీల్ అవుతున్నారు నాతో ఆడుకుంటా అంటే, నిజంగా ఫీల్ అవుతున్నా అయ్యో అని చెప్పి ఊరికి నేడుస్తున్నట్టు అలా క్యూట్గా చేసేసి నేను మామూలుగా అన్నా నేనేం అనలేదు అని చెప్పి మీరు ఇంకా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నాను సో అని చెప్పి అదే చెప్పి ఆయన కూల్ చేసేస్తారు. దాని తర్వాత తనుజ అండ్ రీతు ఇద్దరు కలిసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక క్లాత్ తీసుకొచ్చింది తనుజ. రీతు ఫ్రిడ్జ్లోంచి ఒక పాల ప్యాకెట్ తీసిద్ది, టెట్రా ప్యాకెట్ తీసుకొచ్చి ఆ క్లాత్లు వేసుకొని సైలెంట్గా ఇద్దరు అందరి ముందే ఇమాన్యుల్ వాళ్ళందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏం చేస్తారంటే వాష్రూమ్లో దాచుకుంటారు. దాంతో కాఫీని అది తాగుతారంట. ఎందుకు ఇది చేశారంటే ఆవిడ ఆరం జాబ్ క్లోజ్ అయిపోయింది, కెప్టెన్ మారిపోయాడు కాబట్టి జాబ్ డన్ను, ఒక పాల ప్యాకెట్ మిస్సింగ్, పాల ప్యాకెట్ పోయి పుచ్చకాయ వచ్చే డామ్ అది రేపు న్యూస్ అనమాట. వాళ్ళకి ఫ్రైడే రోజు వాళ్ళకి హాలిడే అక్కడ హౌస్లో, ఇంకా వాళ్ళకి ఓన్ పనులు చేసుకోవడం తప్పితే ఇంక పెద్ద విషయం ఉండదు. సో రేపు దాని గురించి డిస్కస్ చేసుకుంటారు ఏమైంది ఏంటి అని చెప్పి. సో ఇది మ్యాటర్, అంటే ఫ్రైడే అంటే ఈరోజు జరిగిపోయింది వాళ్ళకి, రేపు మనకి టెలికాస్ట్ అవుతుందండి. సో ఇది అందులో మ్యాటర్, ఎక్స్ట్రా కట్స్లో మ్యాటర్. మీరు అడిగారు, నేను చెప్పాను, చూడండి, ఎంజాయ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత కొన్ని గంటల్లోకి అంటే ఇప్పుడు చేసేస్తాను, ఒక 2-3 అవర్స్ తర్వాత దాన్ని అప్లోడ్ చేయడానికి పెట్టేస్తాను, నేను పడుకుని పోతాను. మళ్ళీ మార్నింగ్ నేను 10కి అలా లేచినప్పుడు రియల్ ఎలిమినేషన్ ఏంటి, ఎవరు అవుతున్నారు, ఎలా జరుగుతుంది మనకు వచ్చే న్యూస్ ప్రకారం మళ్ళీ వీడియో చేసుకుందాం. మళ్ళీ సాటర్డే షూటింగ్ అప్డేట్స్ 2-2:30 అలా పెట్టుకుందాం. ఈరోజు ఇంకా అయ్యే ఎలిమినేషన్ అప్డేట్లు, షూట్ అప్డేట్లు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఏదైనా అక్కడ ఫస్ట్ అక్కడ పెడతా ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్, గుడ్ నైట్.